నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ఎత్ర నర్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ అంటూ ప్రతి మగాడి విషయంలో స్త్రీ పాత్ర ఎంతో విలువైనదని నిరూపించారు. కానీ దేవతగా కొలువాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటికి కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగమై సమాజ నిర్మాణంలోనూ సగభాగమైన అవనికి ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆటంకాలు. వాటిని దాటుకుంటూ దశాబ్దాల పోరాటం చేసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక తేదీని లిఖించుకుంది ఆమె. అబలను కాదు సబలను అని నిరూపించి సమాజానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. సమానత్వమే మన ప్రగతికి మూలమని చాటి చెప్పిన మహిళా లోకంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. నిజమే, మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయవలసి వచ్చింది. అంగడి దాటిన నుంచి అంతరిక్షం చేరేదాకా సాధించిన ప్రగతి ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయం ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతుంటారు. కానీ ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలుస్తూ వివిధ తేదీల్లో నిర్వహించారు. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్లో 1909 ఫిబ్రవరి 28న మొదటిసారి మహిళా శ్రామిక దినోత్సవాలు జరిగాయి. కోపెన్హాగన్లో 1910 ఆగస్టులో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో జర్మన్ సామ్యవాది లూయిస్ జియర్ట్ వార్షిక ఇంటర్నేషనల్ విమెన్ డే జరపాలని ప్రతిపాదించారు. దీన్ని జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్థించారు. దాదాపు 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు ఆయా దేశాల్లో మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరైన వ్యూహమని అంగీకరించారు. ఆ తర్వాత ఏడాది అంటే 1911 మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవాన్ని ఆచరించారు. ఇదే సమయంలో మహిళల హక్కులపై ఆస్ట్రో హంగేరియన్ రాజ్యంలో 300కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు. వియన్నాలో రింగ్ స్ట్రాసేలో భారీ ర్యాలీ చేసి మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. ఇటు అమెరికాలో అటు రష్యాలో మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని మహిళల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేమీ మార్చి 8న జరగలేదు. అయితే 1914లో జర్మనీ మహిళలు మహిళా దినోత్సవాన్ని జరిపి మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. దాని ఫలితంగా 1918 నాటికి వారికి ఓటు హక్కు లభించింది. రష్యాలో 1917లో ఫిబ్రవరి విప్లవం మొదలైంది. ఆ నెల చివరి ఆదివారం సెయింట్ పీటర్స్బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వాస్తవానికి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ తేదీ మార్చి 8. ఆ రోజు సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే బ్రెడ్ శాంతి డిమాండ్గా వ్యవహరించారు. అక్టోబర్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంగా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెంటైన్ వ్లాదిమిర్ లెనిన్ను ఒప్పించడంలో సఫలీకృతమయ్యారు. కానీ 1965 వరకు అది అమల్లోకి రాలేదు. తర్వాత మార్చి 8ని యుఎస్ఆర్ ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ఇలా కమ్యూనిస్ట్, సోషలిస్ట్ దేశాల్లో దీన్ని పాటించేవారు. చైనా, స్పానిష్ ప్రభుత్వాలు మార్చి 8ని అధికారికంగా ప్రకటించుకున్నాయి. అలా 1977 తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. దీంతో ఐక్యరాజ్య సమితి కూడా మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని పిలుపునిచ్చింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది. బిల్లులో కీలకమైన అంశాలను పొందుపరిచింది. నాయకత్వం, రాజకీయాల్లో అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, మహిళలపై హింస నివారణ, శాంతి భద్రత, మానవత్వం, జాతీయ ప్రణాళిక, పరిపాలనలో సమానత్వం, యువతకు ప్రాధాన్యం, దివ్యాంగులైన మహిళలు, బాలికలకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అలా ఐక్యరాజ్య సమితి కూడా 1996 నుంచి మహిళా దినోత్సవ ప్రకటనలు చేసింది. తొలిసారి 1996లో మహిళల గతం గుర్తించడం, భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం అనే నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1997లో మహిళలు శాంతి, 1998లో మహిళలు మానవ హక్కులు, 1999లో మహిళలపై హింసలేని ప్రపంచం, 2000లో శాంతికి మహిళలను సమన్వయపరచడం, 2001లో మహిళలు శాంతి పోరాటాల నిర్వహణ, 2002లో నేటి ఆఫ్ఘాన్ మహిళల నిత్యాలు అవకాశాలు, 2003లో లింగ సమానత్వం నినాదాలతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చాటి చెప్పింది. 2004 నుంచి మరింత దూకుడు పెంచింది. 2004లో మహిళలు HIV ఎయిడ్స్, 2005లో లింగ సమానత, భద్రమైన భవిష్యత్ నిర్మాణం, 2006లో మహిళలు నిర్ణయాలు, 2007లో మహిళలు బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడటం, 2008లో మహిళలు అమ్మాయిలు పరిశోధన,
2009లో మహిళలపై హింసకు వ్యతిరేకం, 2010లో సమాన హక్కులు సమాన అవకాశాలు అనే ఇతివృత్తాల ఆధారంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 2011 నుంచి మహిళలు పనిచేసే అవకాశాలను మెరుగుపరచాలని నిర్ణయించింది. 2011లో మహిళలు పనిచేసేందుకు అవకాశాలు, విద్య, శిక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి ప్రవేశం కల్పించాలని పిలుపునిచ్చింది. 2012లో గ్రామీణ మహిళల సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన, 2013లో మహిళలపై హింస నివారణకు కార్యాచరణ, 2014లో అన్నింటా మహిళల పురోగతి, 2015లో మహిళలను శక్తివంతులుగా మార్చడం, 2016లో 2030 నాటికి అంతరిక్షంలో 50-50 లింగ సమానత్వం, 2017లో పని ప్రదేశంలో మహిళలు, 2030కి సమానత్వం, 2018లో గ్రామీణ పట్టణ ప్రాంత మహిళల్లో మార్పులు తీసుకురావడం, 2019లో మహిళలు మార్పు సాధించేందుకు ప్రయత్నం, 2020లో పురుషులతో సమానంగా హక్కులు కల్పించడం, 2021లో కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం, 2022లో మహిళల సమానత్వం కార్యాచరణ అమలు చేయాలని నినాదాలు ఇచ్చింది. ఇక చివరిగా 2023లో ఈక్విటీని స్వీకరించండి అనే నినాదం ఇవ్వగా, తాజాగా 2024 ప్రచార థీమ్గా బ్రేక్ ద బయాస్ అనే నినాదం ఇస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయంగా ఎన్ని దినోత్సవాలు చేసినా మహిళల సమానత్వం ప్రచారాలకి తప్ప నిజంగా దక్కడం లేదనేది వాస్తవం. మహిళా సాధికారత అని ప్రభుత్వాలు ప్రచారం సాగిస్తున్నా స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నాయి. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీకి చెక్ పెట్టాలి. అప్పుడే మహిళా దినోత్సవాలకు అర్థం చేకూరుతుంది. హ్యాపీ ఉమెన్స్ డే. ఇదే వాళ్ళ ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.